డ్రాగన్ కింగ్ గురించి ఆమె ఏమీ చెప్పకపోవడంతో ఆ బిడ్డను అంతం చెయ్యాలని వారు నిర్ణయించుకుంటారు. ఆ శిశువును చంపడానికి ఆమె కడుపుపై కర్రతో కొట్టబోతుండగా తను భరించలేక ఈ కడుపులో పెరుగుతోంది డ్రాగన్ కింగ్ బిడ్డలే అని నిజం చెబుతుంది. కాని ఆమె మాటలను నమ్మడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆ చిన్న ప్రాణాలు తమ తల్లిని కాపాడుకోవాలనే తపనతో ఆమెను వదిలేయమని లోపల నుండే అరుస్తూ ఉంటాయి. కాని ఆ బిడ్డలకు అంత శక్తి లేకపోవడంతో ఆ అరుపులు బయటకు వినిపించవు. పైగా తను అబద్ధం చెబుతోందని వాళ్ల తండ్రి భావిస్తాడు. డ్రాగన్ కింగ్ ఎక్కడా, నువ్వెక్కడా అని ప్రశ్నిస్తున్న సమయంలోనే అక్కడికి ఆమె చెల్లెలు వస్తుంది. ఆమెకు గత ఏడాది వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. ఆమెను చూసి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించి భర్త గురించి అడుగుతారు. తన భర్త, పిల్లల భవిష్యత్తు తెలుసుకోవడానికి ఒక గొప్ప సాధువు దగ్గరికి వెళ్లారని ఆమె చెబుతుంది. అది విని తల్లిదండ్రులు మురిసిపోతారు. ఎందుకంటే ఆ సాధువును కలవడం సామాన్యమైన విషయం కాదు. గత 10 ఏళ్లుగా రాజుగారు వెతుకుతున్నా ఆయన దొరకలేదు. అలాంటిది తన అల్లుడు ఆయన్ని కలిశారంటే ఎంత గొప్ప వ్యక్తి అని వారు సంబరపడతారు. ఆమె తనతో పాటు ఎన్నో విలువైన కానుకలను, ముఖ్యంగా స్వచ్ఛమైన నీటిని తీసుకువస్తుంది. కరువు కాలంలో అంత నీటిని చూసి ఊరి జనం కూడా ఆశ్చర్యపోతారు. తన చెల్లెలు భర్త దగ్గర వాటర్ కంట్రోల్ చేసే శక్తి ఉందని తెలిసి తల్లి గర్వంగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ని తక్కువ చేసి చూపిస్తూ అందరికీ ఇలాంటి గొప్ప భవిష్యత్తు దొరకదు అని ఎత్తిపొడుస్తుంది. ఆ మాటలకు హీరోయిన్ ఆవేశంగా, నా కడుపులో పెరుగుతోంది డ్రాగన్ కింగ్ బిడ్డ అని మళ్లీ చెబుతుంది. ఆ మాట విన్న తండ్రి కోపంతో ఆమెపై చేయి చేసుకుని, ఇంకొకసారి ఆ పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు అని హెచ్చరిస్తాడు. అప్పుడే చెల్లెలు ముందుకు వచ్చి, ఈమె గర్భవతి అయినప్పటి నుండే మన రాజ్యానికి కరువు పట్టింది అని నిందలు వేస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆ మహాసాధువు వస్తారు. హీరోయిన్ని చూడగానే ఆయన ఆమె ముందు మోకరిల్లి నమస్కరిస్తారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డల దైవిక శక్తిని ఆయన గ్రహిస్తారు. ఒక అద్భుతమైన శక్తి కలిగిన బిడ్డలు జన్మించబోతున్నారు. ఈ బిడ్డలు భూమి మీదకు రాగానే మన కష్టాలన్నీ తీరిపోతాయి, వానలు కురుస్తాయి అని ఎంతో సంతోషంగా చెబుతారు. ఆ శుభకార్యానికి ఏర్పాట్లు చేయడానికి ఆయన అక్కడి నుండి బయలుదేరుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 5 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.